ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన జరిగిందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ప్రముఖ సంస్థల సీఈఓలు, అధిపతులతో, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే సీఎం మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో విరామం లేకుండా పాల్గొన్నారని చెప్పారు. ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతుల వద్ద ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు యాత్ర సఫలమైందని పేర్కొన్నారు. దావోస్ పర్యటనకి వెళ్ళి మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు దావోస్ పర్యటనకి వెళ్ళి పారిశ్రామిక వ్యక్తులు అందరితో మీటింగ్ పెట్టి దిగ్విజయంగా సభను ముగించుకొని పెట్టుబడులతో ఈరోజు ఆంధ్రప్రదేశానికి ఆయన రావడం జరిగింది. అయితే ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడాను దావోస్ పర్యటనకి వెళ్ళిన తర్వాత వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం భారతదేశ అభివృద్ధి కోసం, భారతదేశం బాగుండాలి అని ఆలోచించి భారతదేశం వెళ్ళిన ప్రతి ముఖ్యమంత్రులందరికీ నాయకత్వం వహించి ఈరోజు దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చారు. మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి. అది 2014-2019 మధ్యలో నారా లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు 11.5 lakhs క్రోర్స్ ఆ రోజు ఇక్కడ తెచ్చి పరిశ్రమలు నెలకొల్పితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే ఈ 11 లక్షల కోట్ల పైన ఈ డబ్బులు జే ట్యాక్స్ అనే పేరుతో వీళ్ళందరినీ పరిశ్రమలు కానీ, ఐటీ రంగాన్ని కానీ తిరిగి వీళ్ళకి అల్లబెట్టి వీళ్ళందరినీ బ్యాక్ వెళ్ళిపోయిన పరిస్థితి చేసి గత 2019-2024 మధ్యలో ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2014-2019 మధ్యలో బ్రాండ్ ఏపీగా మారిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో తోశారు. ఈరోజు 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం రాత్రాపకులు కష్టపడి దావోసులో -60 డిగ్రీల్లో చంద్రబాబు నాయుడు గారు కానేమి, లోకేష్ గారు ఏమి కానీ ఈ 20 లక్షల ఉద్యోగాల కల్పన ఒకటి, పెట్టుబడులు ఒకటి అని చెప్పి వాళ్ళు కష్టపడిన చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే -6 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఉండమంటే సామాన్య విషయం కాదు. అదిని కూడా నువ్వు వెళ్తూ విజయవంతంగా పారిశ్రామిక వ్యక్తులతో అందరితో కూర్చొని విజయవంతంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారి విజన్ చూసి, ఏఐ గురించి చూసి విజన్ చూసి అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలందరూ రెడ్ కార్పెట్ పరిచి మీ రాష్ట్రానికి మేము వస్తాం, పెట్టుబడులు పెట్టిస్తామని చెప్పడం అనేది చాలా సంతోషకర విషయం. ఆ రోజు తెలుగు ప్రజలకు పరిచయం చేసింది ఐటీ రంగాన్ని ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు తెలుగు ప్రజలు పరిచయం చేస్తుంది కూడా, ఏఐని కూడా డెవలప్ చేస్తుంది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తాలూకు నాలెడ్జ్ని చూసి ప్రపంచ దేశాలు కూడాను, పారిశ్రామికవేత్తలు కూడాను నెరవేరిపోయారు. అందుకే ఈరోజు ఇన్ని లక్షల పెట్టుబడులు కూడా ఇక్కడికి వస్తూ మన కోసం ఆలోచిస్తూ అలాంటి వ్యక్తి ఈరోజు మనకి చాలా గర్వకారణంగా ఉంది. గత 5 సంవత్సరాల పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది. పారిశ్రామిక వాడలు అంధకారంలోకి వెళ్ళిపోయి అభివృద్ధి అనేది శూన్యంలోకి వెళ్ళిపోయింది. ఈరోజు ప్రగతి రథచక్రాలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు వస్తుంది. లోకేష్ గారిని తీసుకోండి, ఆయన రాత్రాపగులు కష్టపడి, తండ్రి కొడుకులు ఇద్దరు రాత్రాపగులు కష్టపడి ఈ ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా డెవలప్ చేస్తే అవుతుంది, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలని చెప్తూ ఈరోజు 20 లక్షల ఉద్యోగుల కల్పన కోసం దావోసులో ఉండి, ఆయన బర్త్డే కూడా, లోకేష్ గారి బర్త్డే కూడా కుటుంబానికి దూరంగా ఉండి దావోసులో ఉండి ఈ కార్యక్రమం చేశారనంటే చాలా ఇది అతి తక్కువ టైంలో ఇప్పటికే గడిచిన 7 మాసాల్లో సుమారుగా 5 లక్షల కోట్లు మనకి పెట్టుబడులు వచ్చాయి. 40,000 ఉద్యోగాలు మనం సృష్టించాం. అతి తక్కువ టైంలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. ప్రజలందరూ గమనిస్తున్నారు, మీడియా మిత్రులు కూడా గమనిస్తున్నారు. గత ప్రభుత్వంలో సుమారుగా 1,000 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఇప్పుడు మనకి మళ్ళీ పెట్టుబడులు వస్తున్నాయి, మన అభివృద్ధికి ముందడుగు వేస్తున్నాం. వాళ్ళకి ఒకటే ఆశ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ ఒకటే ఆశ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. అందుకే -6 డిగ్రీల్లో కూడా మీరు చూసుంటారు, అందరూ దావోస్ సభలో అందరూ జర్కినీలు అన్ని వేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు యంగ్ లాగా 73 ఇయర్స్లో యంగ్ లాగా ఆయన చూస్తే నాకే ఆశ్చర్యం. అందరూ జర్కినీలు అందరూ చలిలో ఉంటే -6 అంటే ఆయన చూడండి, ఆయన ఒంటి మీద ఏమైనా ఉందా? మన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నారు, అక్కడ కూడా అలానే ఉన్నారు. ఆయన తపనంతా ఒకటే, ఎలా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఎలా నిరుద్యోగ సమస్య నిర్మూలించాలి, ఇక్కడికి ఎలా పరిశ్రమలు తేవాలి, ఎలా తలసరి ఆదాయం పెంచాలి.
ఒకటే ఆశయం. కానీ స్వార్థంతో అక్కడ ప్రయత్నం చేయలేదు. అందరు ముఖ్యమంత్రుల్ని అందరినీ కూడాను ఒక తాటిపై తెచ్చి అందరు భారతదేశం తరఫున అందరికీ నాయకత్వం వహించి మాకు పెట్టుబడులు రావాలి, భారతదేశానికి అభివృద్ధి చెందాలని చేసిన ఏకైక విజన్ నాయకుడు ఎవరైనంటే చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.